తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ తండ్రి, వాక్యానికి విలువిస్తూ తండ్రి, మా జీవితాలను గడపడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము మోసపరచుకోకుండా తండ్రి, ఇగో తండ్రి, మీ కొరకు బ్రతికే వారమై మేము ఉండడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలండి. ఏమండి, యేసు ప్రభుల వారిని తప్పుగా మాట్లాడాలంటే వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలండి. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటేనండి, యేసు ప్రభుల వారిలో ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో దాంట్లో ఒక క్వాలిఫికేషన్ అయినా ఎక్కువ ఉండాలండి. మరి యేసు ప్రభుల వారు ఏ పాపం చేయలేదండి భూమి మీదకి వచ్చి. అట్లీస్ట్ అబద్ధంలో కానీ ఊహల్లో కూడా చేయలేదంటండి. మరి అటువంటి క్వాలిఫికేషన్ ఎవరైతే యేసు ప్రభుల వారిని తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళలో ఉందండి. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడండి. ఆ ఒక్క ఆన్సర్ చాలండి దానికి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటేనండి, నాట్ ఓన్లీ ఇండియా అండి, అతనికి యేసు ప్రభుల వారికి ఫాలోవర్స్ యావత్ ప్రపంచం మొత్తం ఉన్నారండి. ఇతనికైతే మహా అయితే ఇండియాలో ఎంతో కొంతమంది మాత్రం ఉంటారండి. మరి యేసు ప్రభుల వారికి ప్రపంచంలోనే ఉన్నారండి ఏకంగా. ఇటువంటి క్వాలిఫికేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం యేసు ప్రభుల వారిని అనడానికి సరిపోతారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం 4 పాఠాలు నేర్చుకున్నామండి. మెటీరియల్ నుంచి 4 పాఠాలు నేర్చుకున్నామండి. మన లక్ష్మి అక్క గారు 2 పాఠాలు చెప్పారండి. అక్కడికి ఎన్ని పాఠాలు అయినాయండి? 6 పాఠాలు అయినాయి. ఈరోజు ఇప్పుడు 2 పాఠాలు చెప్పుకుందాం. నైట్కి ఇంకో 2 కుదిరితే టైం ఉంటే ఇంకో 2 పాఠాలు చెప్పుకుందామండి. ఇకపోతే 4 పాఠాలు పూర్తయినాయి కాబట్టి 5వ పాఠంగా దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారు. ఇక్కడ వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే వాస్తవానికి ఈ పాఠం అర్థం చేసుకోవాలంటే వాక్యపు పరిశోధన అనేది అవసరం అండి. వాక్యపు పరిశోధన అనేది అవసరం లేకపోతే ఈ పాఠం అనేది మనకు అర్థం కాదండి. అపార్థం ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుందండి. దేవుని కుమారులు నరుని కుమార్తెను వివాహం చేసుకోవడం ఏంటి అని ఒక రకమైన అనుమానం అనేది మొదలవుతుందండి. అయితే యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలండి? పరిశీలించి చదువుకోవాలి. యెహోవా గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకున్నప్పుడే దానిలో ఉన్న పరమార్థం ఏంటనేది మనకు సంపూర్ణంగా అర్థం అవుతుందండి. ఆదికాండము 6వ అధ్యాయం అండి, 1-2 వచనాలండి. ఆదికాండము 6వ అధ్యాయం 1-2. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఏమంటే ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారంటండి? వివాహం చేసుకున్నారు. ఎవరిని వివాహం చేసుకున్నారండి? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. 4వ వచనానికి వచ్చేసరికేనండి మధ్యలో నుండి ఉంటుందండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. ఏమంటే పిల్లలు కూడా కనడం జరిగిందండి. అసలు దేవుడి కుమారులు ఎవరో ముందు మనం తెలుసుకుందామండి. దేవుడి కుమారులు అంటే ఆకాశం ఇంతకు ముందు సృష్టి ఉంది, సృష్టి తర్వాత పైకి వెళ్ళిపోయిన వారా, లేకపోతే అసలు ఎవరో ఏంటనేది తెలుసుకుందామండి. దేవుని కుమారులు అంటే ఎవరు ముందు మొదటిగా మనం తెలుసుకుందామండి. ఆదికాండం 2వ అధ్యాయం అండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమండి, మొట్టమొదటి నరుడు ఎక్కడి నుండి వచ్చాడండి? దేవుని యొక్క జీవాత్మ ఊదగా నరుడు అయ్యాడండి. అంటే మొట్టమొదటి నరుడు ఎక్కడి నుండి వచ్చాడండి? ఎవరి ద్వారా వచ్చాడండి? దేవుని ద్వారా వచ్చాడు. కాబట్టి దేవుని కుమారుడిగా మనం చెప్పవచ్చండి. అదేవిధంగా చూసుకుంటేనండి, మొట్టమొదటి మనిషి ఎవరండి? ఆదాం ఎవరి ద్వారా వచ్చాడండి? దేవుని ద్వారా వచ్చాడు. దేవుని ద్వారా ఎలా వచ్చాడండి అంటే, దేవునిలో ఉన్న జీవాత్మను ఊదగా నరుడు ఆయన. అంటే ఆదాము గారు దేవుని యొక్క శ్వాస ద్వారా పుట్టినట్లుగా మనం తెలుసుకోవచ్చండి. అదేవిధంగా లోకాసు వార్త అండి, మొదటి మానవుడికి పుట్టాడండి ఆదాము గారు. మరి దేవునికి ఏమవుతాడు? దేవుని కుమారుడైన మనమంతలో మనం అనుకుంటే కుదరదండి. దీనికి బైబిల్ అనేది వివరణ అనేది ఇవ్వాలండి. లోకాసు వార్త 3వ అధ్యాయం అండి 38వ వచనం. కేయినాను ఎనోషును కనెను, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము ఎవరి కుమారుడండి? ఆదాము దేవునికి కుమారుడండి. అంటే మొట్టమొదటి పురుషుడిగా పుట్టిన ఆదాము గారు ఎవరి కుమారుడండి? దేవుని కుమారుడు. ఇంకో వచనం చూసుకుందామండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం అండి. 11:7 అండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పురుషుడు ఎవరి పోలికతో పుట్టాడంటండి? దేవుని పోలికగా ఉన్నాడండి. ఇప్పుడు ఈ వచనాలన్నింటిని బట్టి చూసుకుంటే మనం దేవుని కుమారుడు ఎవరండి? ఆదాము నుండి వచ్చిన వారందరం మన పురుషులు. అంటే దేవుని కుమారులు అనగానే ఎవరు వస్తారండి? పురుషులు వస్తారు. ఇక్కడ చూసాం కదండి, పురుషుడైతే దేవుని పోలికగా పుట్టాడని చెప్పబడింది కదండి. అంటే దేవుని యొక్క కుమారులు ఎవరండి? ఇక్కడ ఈ యొక్క వచనాలను చూసిన దాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క కుమారులు పురుషుడైతే దేవుని పోలికగా పుట్టాడని ఉంది కదండి. ఫస్ట్ ఆదాము దేవునిలోనే వచ్చారు. దేవుని ద్వారా వంశవళిలో, ఇప్పుడు ఆదాము గారి ద్వారా వంశవళిలు అన్నీ స్టార్ట్ అయినాయి. అంటే ఈ వచనాలను బట్టి చూసుకుంటే పురుషుడు దేవుని కుమారులు. అర్థమైందండి? పురుషులు దేవుని కుమారులు. మొట్టమొదటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడండి? చెప్పాలంటే చెప్తేనే మీరు అర్థమైంది అనుకుంటాను నేను. మీరు చెప్పకపోతే అర్థం కాలేదనుకుంటా. ఫస్ట్ మనిషి దేవుల్లో నుండి వచ్చాడండి. దేవుల్లో నుండి ఎలా వచ్చాడండి? జీవాత్మ ద్వారా వచ్చాడు. ఆ వచ్చిన మనిషి ఇప్పుడు ఆదాము గారు దేవుని కుమారుడిని మనం అనుకుంటే సరిపోదండి. మరి ఎవరు అనాలండి? బైబిల్ చెప్పాలి. బైబిల్ ఏం చెప్పిందండి? ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు చూసుకుంటే ఆదాము దేవునికి కుమారుడు. అంటే దేవునికి కుమారులు ఎవరండి? ఆదాము. అంటే ఆదాము నుండి వచ్చిన పురుషులందరూ ఎవరవుతారండి? దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని కుమారులు పురుషులైతే మరి నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారని చెప్పబడిందండి. ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరనేది మనం చూసుకుందామండి. దేవుని కుమారులు పురుషులైతే నరుల కుమారులు ఎవరనేది మనం చూసుకుందామండి. 1 కొరింథీ పత్రిక అండి 11వ అధ్యాయం 8వ వచనం అండి. అక్కడే కింద ఉంటుందండి. 8 అండి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదంటండి. ఏమండి? పురుషుడు ఎవరి నుండి కలిగాడండి? స్త్రీ ఎవరి నుండి కలిగిందండి? పురుషుడి నుండి కలిగింది. కానీ స్త్రీ నుండి పురుషుడు కలగలేదు. అర్థమైందండి? పురుషుడి నుండి స్త్రీ కలిగింది కానీ స్త్రీ నుండి పురుషుడు అనేది కలగలేదండి. ఇకపోతే ఇంకో వచనం చూసుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయం అండి 23వ వచనం అండి. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. ఏమండి? ఈ స్త్రీ ఎవరండి? అవ్వమ్మ గారండి. ఏమండి? నరుని యొక్క ప్రక్కటెముకలో నుండి ప్రక్కటెముకను తీసి ఏం చేశారండి? నారినిగా చేయడం అని జరిగిందండి. అంటే
నరులలో నుండి వచ్చింది కాబట్టి నారి అన్నారు. ఆ నారి ఎవరండి? స్త్రీ. అంటే మొట్టమొదటిగా పురుషుడు ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుడి నుంచి వచ్చాడు కాబట్టి దైవ కుమారులు అన్నారు. ఇప్పుడు స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? నరుడి నుండి వచ్చింది. నరుడి నుండి వచ్చింది కాబట్టి ఏమన్నారండి? నారి అన్నారు. నరుల కుమార్తె అని కూడా చెప్పుకోవచ్చండి మనం. వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటేనండి, ఇక్కడ లేదండి ఈ నరులు ఇప్పుడు దేవుని కుమారులు అనేవాళ్ళు దేవుని ద్వారా వచ్చిన వారు కాదు, ఇంతకు ముందో సృష్టి ఉంది, ఆ సృష్టి అంతరించిపోయింది, ఇప్పుడు లేదు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఇంకో సృష్టి అంతరించిపోయిందంటే వాస్తవానికి అది జరిగే పని కాదండి. మరి ఇది ఎవరు చెప్పగలరండి? యోహాను సువార్త అండి 3వ అధ్యాయము 13వ వచనం అండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకము నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎవరో కూడా ఏం చేయలేదంటండి, ఎక్కిపోయిన వాడు ఎవడను లేడంటండి. ఏమండి, పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ఈ సృష్టి అంతమైపోయింది, వారిలో కొంతమంది వెళ్ళిపోయారు, సృష్టి వేరే సృష్టి ఉంది, ఆ సృష్టిలో కొంతమంది వెళ్ళిపోయారు అనడానికి అసలు వేరే సృష్టే లేదు. ఇప్పుడు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరంటండి, వచ్చిన వారు మాత్రమే వెళ్ళారు. యేసుప్రభులు వారు, యేసుప్రభులు వారు దేవుని దగ్గర నుండి వచ్చారు, మరలా ఎక్కడికి వెళ్ళారండి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అంతేగాని వేరే సృష్టి అనేది ఉందండి? ఇంకా సృష్టి అనేది లేదు, ఎక్కిపోయిన వాడు కూడా ఎవరు లేరు. కాబట్టి దైవ కుమారులు ఇంత ముందు సృష్టి ఉంది, ఆ సృష్టిలో ఎక్కిపోయారు అనడానికి ఇక్కడ మనకి ప్రూఫ్స్ ఏమి లేవండి. ఎక్కిపోయిన వారు ఎవరో పరలోకం నుండి వచ్చింది యేసుప్రభుల వారే, మరలా ఆయనే వెళ్ళారండి పరలోకానికి. కానీ మన నరుల నుండి పుట్టిన ఎవరో కూడా పరలోకానికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. మరి మన చనిపోయిన దైవభక్తులు ఎక్కడ ఉన్నారండి? పరదేశంలో ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మీకు వివరణ అర్థమైందండి. దేవుని కుమారులు అంటే ఎవరండి? దేవుని నుండి పుట్టిన పురుషులు దేవుని కుమారులుగా తీసుకోవచ్చు. నరుల కుమార్తెలు ఎవరండి? నరు నుండి పుట్టిన స్త్రీ అవ్వమ్మ గారు ఉన్నారు కాబట్టి వారి నుండి పుట్టిన వారు ఎవరండి? నరుల కుమార్తెలు. కాబట్టి ఇప్పుడు మీకు అవగాహన, దేవుని కుమారులు అనగా పురుషులు, నరుల కుమార్తెలు అనగా స్త్రీలు. ఇకపోతే మనకు ఇక్కడ డౌట్ క్రియేట్ చేస్తారండి. ఏంటంటే ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అండి. 1వ అధ్యాయము 6వ వచనం అండి. దేవదూతలు అని పుట్టినట్టు పైన 1 నంబర్ వేసి ఏముందండి 1లో అండి? దైవ కుమారులు. ఇప్పటి వరకు మన దైవ కుమారులు అంటే ఎవరిని చెప్పుకున్నామండి? ఆదాము గారి నుండి వచ్చిన పురుషులను కూడా మన దైవ కుమారులు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ దేవదూతలు అంటే దైవ కుమారులుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారండి. అంటే మరి దీని వాస్తవానికి ఇది బైబిల్లో చెప్పబడిన మాటే కదండి. మరి దీన్ని దైవ కుమారులుగా, దేవదూతలను కూడా దైవ కుమారులుగా తీసుకుందామంటే అసలు ఈ దేవదూతల గురించి దేవుడిచ్చిన వివరణ ఏంటన్నా ముందు తెలుసుకుందామండి. లోతుగా తెలుసుకుంటే అసలు ఆ దేవదూతలు అనేవారు దైవ కుమారులా లేకపోతే ఎవరు అనేది మనకు అర్థమవుతుందండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు. ఏమండి ఒక విషయం అండి, నీవు నా కుమారుడవు, నేడు నేడు నిన్ను కనియున్నాను అనియు. ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఇందును, ఆయన నాకు కుమారుడై ఇందును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఏమండి, నీవు నా కుమారుడు అని నేను ఎప్పుడైనా దూతలతో చెప్పానని దేవుడు అడుగుతున్నాడండి. చెప్పానా అంటే దాని అర్థం ఏంటండి? చెప్పలేదనేనండి, అంతే కదండి. దేవదూతలు ఎప్పుడు కూడా నీవు నా కుమారులు, నువ్వు నా కుమార్తెలని దేవుడు ఎప్పుడు కూడా దేవదూతలతో చెప్పలేదండి. మరి దేవదూతలు ఎందుకు వచ్చారండి భూమి మీద కంటే 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుందండి. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటానికి వచ్చారంటండి. ఎవరండి? దేవదూతలు పరిచారం చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. ఈనాడు చాలామంది ఈ సేవకులను పూజించేస్తారండి, తెలియకండి. కానీ వారు ఎవరండి? సేవకులు, పనివాళ్ళు. లోతుగా మాట్లాడితే గొడవలు అయిపోతాయండి.
కాబట్టి మనం దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే దేవదూతలుగా ఉన్నారో వారు ఎవరండి? మనకి సేవకులు. మనకు సేవ చేయడానికి, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా వచ్చిన రక్షణను పొందబో వారికి, అంటే యేసు ప్రభుల వారి పరలోకానికి వెళ్ళబోయే వారికి వీరేం చేస్తారంటే అండి, సేవ చేయడానికి పంపబడిన వారే కానీ వీరు ఎవరు కాదండి, దేవుని యొక్క కుమారులు కాదు. అర్థమైందండి? వీరు సేవకులైన ఆత్మలే కానీ శరీరాలు ధరించుకున్నారండి? శరీరాలు లేవండి. ఆత్మలకు కూడా శరీరాలు అక్కడ ధరించుకోలేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారంటే, దేవుని కుమారులు అనగానే మనం ఏం చెప్పుకున్నామండి? ఆదాం గారిని చెప్పుకున్నాం. ఆదాం గారు ఎవరండి? దేవుని కుమారుడు అనగా పురుషుడు కాబట్టి దేవుని కుమారుడిగా మనం చెప్పుకున్నాము. నరుల కుమార్తెలు అంటే ఏం చెప్పుకున్నామండి? నరుల నుండి వచ్చినట్టే, ఆదాం గారి నుండి వచ్చారు కాబట్టి నరుల నుంచి వచ్చిన కుమార్తెలు ఏం చెప్పుకున్నామండి? నరుల కుమార్తెలు అని చెప్పుకున్నాం. అంటే దేవుని కుమారులు అనగానే పురుషులు, నరుల కుమార్తెలు అనగానే స్త్రీలు. అర్థమైంది కదండి? దేవుని కుమారులు అనగా పురుషులు, నరుల కుమార్తెలు అనగా స్త్రీలు. అంటే పురుషులు స్త్రీలను వివాహం చేసుకున్నారు. అర్థమైందండి? దేవుని కుమారులు అనగానే మనకు అప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి లెసన్ అనేది. అర్థమైపోయింది కదండి? అర్థం లేదండి? మనకు ఒక ప్రశ్న ఇచ్చారండి, దేవుని కుమారులు ఎవరు? పురుషులు. ఫస్ట్ దేవుని యొక్క ఆత్మ ఆదాం గారి నుండి వచ్చింది. ఆదాం గారి నుండి వచ్చిన పురుషులు కూడా దేవుని కుమారులే. స్త్రీలు ఎవరండి? నరుల కుమార్తెలు ఎవరండి? స్త్రీలు. ఇది ఫస్ట్ లెసన్ అండి. ఏమండి? 5వ లెసన్ ఇప్పటి వరకు మనకి